జై సీతారాం. భక్తి అనేది చూసినామంటే సిలగోరు పుట్టిందిలోండే వాళ్ళ ఇయర్కేహనే వాళ్ళ రోగ్ల భక్తి జ్ఞానం వైరాగ్యం కూడుగు వాళ్ళు ఉంటున్నారు. దాననే శుద్ధ భక్తి అంటారు. రామకృష్ణ పరమహంసర్, ఆండాల్ తాయార్ వీళ్ళంతా చూసామంటే దోర్నతో పలహి చేసి వీళ్ళు భక్తి అనేది రానే రాల. ఇయర్కేహనే వీళ్ళు పుట్టిందిలోండే ఉంది. దీన్న శుద్ధ భక్తి అంటాము. ఇవాళ మన పుట్టిందిలోండి ఇట్టొక్కటి లేదు అంటేనే దాని அடுத்த స్టేజాన మిశ్ర భక్తి అనేరు. ఇన్ ద సెన్స్ ఒక ప్రాణాయామ సిల సాధనాలు డైలీ సాధనాలు చేసి దాని మూలంగా మన భక్తి వలర్తునేదాన్న పేరు మిశ్ర భక్తి. ఈ సాధన దేనికోసం చేసేము అని చూసామంటే 3 టైప్ ఆఫ్ మలం అశుద్ధం మన రోగులో ఉంది. దెల్లో చూసామంటే మన మనసులో మలం ఉంది, శరీరంలో మలం ఉంది, వాక్లో మలం ఉంది. దీన్నే ఒక శ్లోకాలో మనోడ మాస్టర్ శివాడ క్లాస్లో చూసామంటే ముడిచేప్పుడు ఈ శ్లోకాన్ని మనం అంటాం. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైదికేన యోపాం కరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఈ శ్లోకాలు చూసామంటే మలం శరీరస్య చ వైదికేన, ఈ శరీరంలో ఉండిన మలంన దేని మూలంగా పోకాచు అంటే వైదికేన ఆయుర్వేదం మూలంగా, ఆయుర్వేద శాస్త్రం మూలంగా ఈ బాడీలో ఉండే మలంన నీకాచు. పదేన వాచాం, ఈ వాక్ మనోడ స్పీచ్లో ఉండే మలంన దేని మూలంగా మన క్లియర్ చేయవచ్చు అంటే మనోడ గ్రామర్, మన పాణిని సంస్కృత గ్రామర్ చెప్పించినారే ఆ శాస్త్రం మూలంగా మన వాకోడ మలంన శుద్ధి. వాక్లో ఏమట్ట మలం చూసామంటే మన ఏం చెప్పుందు వచ్చేమనేది మన ఎగ్జాక్ట్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్స్ అయితే మొట్టునే ఎదురులో ఉండే వాళ్ళు దాన్ని క్లియర్గా పురించుకోలే. ఇప్పుడు మన ఏమవుతుంది, మన ఒకటి చెప్పుందు వాళ్ళు ఒకటి పురించ, దెన్ ఆల్ the confusion starts from that. So దానిహే పదేన వాచాం అనేరు. அடுத்தது వద్దు ముఖ్యమైనది యోగేన చిత్తస్య మలం, యోగం మూలంగానే చిత్తంలో ఉండిన మలం నీకుందోలను. చిత్తం అంటే మనోడ మనసులో ఉండే మలంన నీకుందు యోగం మూలంగానే వల్లవును. సో ఇట్టివింటి ఆ యోగ శాస్త్రం ఎత్తి చెప్పిచ్చే ఆ పతంజలి మునివర్కు నాவோட నమస్కారం అని చెప్పి ఈ శ్లోక. పతంజలిயோட శాస్త్రం చూసామంటే మనోட మనసోட శుద్ధి, మనసున அமைதிப்படுத்தேదానికోసరనే ఆతండోட శాస్త్రం. మనసున నాశం చేసిందో దాన అడుక్కుందో దొరుకుదు, బట్ దాన శుద్ధి చేసి దాని அமைதிப்படுத்த పెట్టింది ఆతండు చెప్పించిన శాస్త్రం. ఆతండు మొత్తానికి 197 సూత్రాలు ఫార్ములాస్ అంటూ అతను చెప్పిందిలో 29వ సూత్రాలుండే అష్టాంగ యోగం అనేసి మనకు చెప్పించారు. దేనికోసం మనసున ఇంత ఇంపార్టెంట్గా చెప్పారంటే శాస్త్రం చెప్పుతుంది సృష్టి అని చూసా అంటే 2 వగైన సృష్టి ఉంది. ఒకటి ఈశ్వర సృష్టి, భగవాన్ క్రియేట్ చేసిన సృష్టి. ఇంకొకటి చూసంటే జీవ సృష్టి, అదావదు నాహా క్రియేట్ చేసింది. ఎట్ట క్రియేట్ చేసిందా, నావోడ ఇంద్రియాల మూలంగా నా మానసిక ప్రపంచమే నేను ఉరువాకి నేను క్రియేట్ చేసి పెట్టిందే ఈ జీవ సృష్టి. నా ఏం చేసేను బయట ఉండే ఉలహోన నేను రసించలా, ఆనా నాన్హా క్రియేట్ చేసిన ఈ మానసిక ప్రపంచంనే నేను ఎంజాయ్ చేస్తా ఉండా. యాక్చువల్లీ బాగా గమనించి చూసామంటే ఈ ఉడల్, ఈ బాడీయో జడమ, ఆత్మనో సచ్చిత్ ఆనందమయం. అటంటే ఈ అనుభవం అన్నీ దూరు చేతా ఉండారు అని చూసా అంటే నా మనసే అన్ని అనుభవం చేతా ఉంది. ఈ మైండ్ మనసు అనేది చూసామంటే ఇది వచ్చి ఒక వేర్ హౌస్, ఒక స్టోర్ హౌస్ మాదిరి, ఒక లాకర్ మాదిరి. మనోడ ఒక్కొక్క సంస్కారము ఏమవుతుంది పదించుకుంటా పోతుంది. మన చేసిన మంచిది అవని, చెడ్డ సంస్కారం అవని అన్నీ ఈ మనసులో పదించి ఒక మన మంచి విషయాలు చేసినా అంటే అది వచ్చి మన ఒక మంచి గుణాలుగా మారిన దాననే దైవీహి సంపత్ అని చెప్పి గీతాలో చెప్పారు కృష్ణర్. ఇదే ఒక చెడ్డ సంస్కారం ఏమవున అదే మనకు వెరుపు, క్రోధం ఇట్టహా మారుతుంది. సో ఈ ఒక్క మైండ్న
మన ఎట్ట శుద్ధి చేసింది, పక్వం పడితే పెట్టింది అనే విషయాలనే పతంజలి మునివర్ అష్టాంగ యోగంహ మన ఎత్తి చెప్పించిండారు. దాన మన రేఠిలుండి అనుభవించుతా. జై సీతారాం.